ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలి? ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ, యేసయ్యను నమ్ముకున్న వారు ఏ విషయాలు స్థిరంగా ఉండాలి? వాస్తవంగా చాలామంది యేసయ్యను నమ్ముకున్న తర్వాత స్థిరపడాల్సిన బదులుగా ఏం చేస్తారు అంటే, కొన్ని రోజులు దేవుని కలిగి ఉండి, దేవుని విశ్వాసం ఉంచి, ప్రార్థనకు వచ్చి, ప్రభువును మహిమపరిచి, వార మనసు పొంది, రక్షింపబడి, బాప్తిసం పొంది ముందుకెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆగిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే ఈరోజు యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలి? ఇంకా చెప్పాలని మీ విషయం మీకు అర్థమయ్యేట్టుగా మీ స్థిరపడాలండి అంటూ ఉంటారు. ఏ విషయాలు స్థిరపడాలి? బాగా చదువుకుని మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించి జాబ్ చేసే విషయంలో స్థిరపడాలండి. ఓకేనా? అలాగే ఒక మంచి ఇల్లు కట్టుకుని స్థిరపడాలండి. మా పిల్లలకు వివాహం చేసి వాళ్ళని స్థిరపరచాలండి. ఇలాగా కొన్ని భూలోక విషయాలలో చాలామంది స్థిరత్వ విషయంలో అనేక ప్రణాళికలు కలిగి, ప్లాన్ కలిగి, ఆలోచనలు కలిగి ముందుకెళ్తూ ఉంటారు. అదే ప్రకారంగా దైవత్వ విషయంలోనూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే విషయంలో, పరలోక రాజ్యాన్ని పొందుకునే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో, కీర్తించే విషయంలో, ఆరాధించే విషయంలో, పూజించే విషయంలో దేవుణ్ణి మనము ఏ విషయాలు స్థిరపరచబడాలి మనము, మన హృదయము అనే విషయాన్ని జాగ్రత్త నేర్చుకుందాం. ఈరోజు నెంబర్ 1 పాయింట్ చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరుడయుండుడి. ఇక్కడ ఫిలిప్పీలో సంఘానికి రాస్తూ అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నారు అంటే, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా, ఇట్లు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆరంభంలో ఏ విధంగా అయితే మరి స్థిరంగా ఉన్నారో, అంటే ప్రభువును హత్తుకొని ఉన్నారో, ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారో, ప్రభువుని కీర్తిస్తూ ఉన్నారో, ఎటువంటి స్థిరత్వం కలిగి ఉన్నారో, కథల వారిగా ఉన్నారో, అలాగనే మీ జీవితాంతకాలం కూడా ప్రభువునందు స్థిరులై ఉండండి అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలంటమ్మా? అంటే స్థిరత్వం కలిగి ఉండాలి. చాలామంది ఒక మాట చెప్తారు, ఆ మాట 5 నిమిషాలు అవ్వకముందు మరలా మార్చేస్తారు. చాలా విషయాలు ఇది నాకు కావాలి అంటారు, అప్పటికప్పుడే అమ్మ నాకు వద్దు అంటారు. నేను వెళ్ళాలి అంటారు, లేదు ఇప్పుడు వెళ్ళలేదు అంటారు. ఎవరికో సాక్ష్యం ఇచ్చే విషయంలో కూడా వాళ్ళు చాలా మంచోళ్ళు అంటారు. మరి కొన్ని రోజులకి కొద్దిగా బాధ కలిగిన వల్ల, లేకపోతే నచ్చనందు వల్ల ఏదో విధంగా మరలా ఏమంటారంటే వాళ్ళు చాలా చెడ్డోళ్ళు అంటారు. అంటే స్థిరత్వం ఉండదు జీవిత విషయాల్లో, వారు తీసుకునే డిసిషన్ విషయాల్లో, నిర్ణయాల విషయాల్లో, వారి ప్రవర్తన విషయాల్లో, వారి పరిశుద్ధత విషయాల్లో స్థిరత్వం కలిగి ఉండాలంటే పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీ సంఘంతో, మీరు స్థిరులై ఉండండి. స్థిరత్వం అనేది చాలా ఆశీర్వాదకరం అండి. అస్థిరులుగా ఉంటే ఏమీ సాధించలేరు. ఎగ్జాంపుల్, ఒక బాలుడిని లేక ఒక బాలికను ఒక స్కూల్లో వేసాం. ఆ స్కూల్లో వేసినప్పుడు ఈరంతా కూడా ప్రారంభం నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్రమముగా ఆ పాపని లేక ఆ బాబుని స్కూల్కి పంపిస్తే వాళ్ళు స్థిరంగా ఉన్నందువల్ల వాళ్ళు ఆశీర్వదించబడతారు, మేలు పొందుతారు, చక్కగా నేర్చుకుంటారు, జ్ఞానం సంపాదించుకుంటారు, ఉత్తీర్ణులు అవుతారు. తర్వాత నెక్స్ట్ క్లాస్కి వాళ్ళు విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఎడ్యుకేషన్ విషయంలో స్థిరంగా లేకోకుండా నెలకు ఒక స్కూలు, 3 నెలలకు ఒక స్కూలు, 6 నెలలకు ఒక స్కూలు, 9 నెలలకు ఒక స్కూలు మారుస్తూ ఉంటే టీచర్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారండి. ఇక్కడ వాతావరణానికి ఇప్పుడు అలవాటు పడ్డారు, మరలా వేరే చోటకి వెళ్తే
వారు డిస్పెన్స్ అయ్యి సెట్ అవ్వడానికి చాలా టైం పట్టది, మీ పిల్లలు లాస్ అవుతారు, మీరు నష్టపోతారు అని చెప్తూ ఉంటారు. అలాగనే దేవుళ్ళకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నీ విశ్వాసము, నీ భక్తి, నీ ప్రేమ, నీ పరిశుద్ధ జీవితము, నీ ఆరాధించే విధానము ఎలా ఉండాలి అంటే క్రమమైన పద్ధతిలో స్థిరంగా ఉండాలని మనం చేస్తున్నాము. దేవుడికి స్తోత్రం. ఆ ప్రభువునందు స్థిరులై ఉండండి, స్థిరులై ఉండండి. ఎప్పటి వరకు అంటే మనం ఈ లోకమును వదిలి వెళ్ళే వరకు, యేసయ్య రెండవ రాకడలో వచ్చి మనం తీసుకెళ్లే వరకు కూడా ప్రభువులు స్థిరంగా ఉండాలంటారు. స్థిరపరచబడాలి. ఎలా స్థిరపరచబడతాము అంటే యేసయ్య చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటే, క్రమమైన పద్ధతిలో నువ్వు ఆరాధనకు వస్తూ ఉంటే, సంఘంలో ఎదుగుతూ ఉంటే దేవుడు నేర్పుతాడు నీకు ఎలా స్థిరపరచబడాలి. ఆయనే స్థిరపరుస్తాడు. ప్రతి ఒక్కరిని స్థిరపరిచేది దేవుడే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడి మీద భారం వేసి వెనుకున్న వాటిని మరిసి ముందున్న వాటి వరకు ఎగిరి పడుతూ మనం ఏం చేయాలి అంటే స్థిరపరచబడుదుముగాక. ప్రతి ఒక్క విషయంలోనూ ఆధ్యాత్మికంగా దేవుడు మనను బలంగా స్థిరపరచబడునుగాక, మందిరంలో నాటబడునుగాక, మనము ఫలించుదుముగాక. ఇది నెంబర్ 1 విషయంగా మనము చెప్పుకుంటూ ఉన్నాం. రెండో విషయం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నమని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరులై ఉండాలండి. లోకంలో ఉన్నప్పుడు మనకున్న పూర్వం విశ్వాసులు కూడా, భక్తులు కూడా అనేక శోధనలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చాయి. వాళ్ళు కూడా పడ్డారు అనేక ప్రాబ్లమ్స్. అయితే విశ్వాసం విషయంలో కూడా చెక్కు చెదరని విశ్వాసం కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. చెంచుల విశ్వాసం ఉండకూడదు. కాసేపు నమ్మి కాసేపు నమ్మినట్టుగా ఉండకూడదండి. స్థిరమైన విశ్వాసం రెండో విషయం. ప్రభువునందు స్థిరులై ఉండాలి, స్థిరంగా ఉండాలి ప్రభువునందు. రెండోది విశ్వాసమందు ప్రభువులో ఉన్న నీవు, యేసుని నమ్ముకున్న నీవు, నీ విశ్వాసము స్టాండర్డ్గా ఉండాలి, స్థిరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసాన్ని రానేయకూడదు. ఒక్కొక్కసారి మనం భరించలేని ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ముందు కొనసాగలేని స్థితిలో మనం శ్రమ వైపు చూసినప్పుడు, నీకు వచ్చిన సమస్య చూసినప్పుడు నీకేమనిపించింది అంటే నమ్మకం పోటానికి అవకాశం ఉంటుంది. నేను ఎంత భక్తి చేస్తా ఉన్నాను, నేను ఎంతగా స్థిరపడ్డాను మందిరంలో, సంఘంలో, దేవుల్లో, ఏంటి అసలు ఇది నాకని చెప్పేసి శ్రమ వైపు చూసి, శోధన వైపు చూసి, నీకు వచ్చినటువంటి ఎదురాడు ఆత్మ నిన్ను ఆవరించినప్పుడు, దురాత్మ నీకు చేరువుగా ఉన్నప్పుడు, నీకు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు నీ విశ్వాసం ఏమైందంటే చల్లారిపోవడానికి అవకాశం ఉంటుంది. మన విశ్వాసం చల్లారనివ్వకూడదు. మన విశ్వాసం బలమైన విశ్వాసంగా ముందుకు కొనసాగేదిగా ఉండాలి. విశ్వాసం ముందు స్థిరలై ఉండాలండి. అబ్రహాం చూసారా, దేవుని నమ్ముకున్నాడు, విశ్వాసంలో స్థిరపడ్డాడు. ఆ విశ్వాసం తుదమట్టుకు చేపట్టాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడు పౌలు ఉన్నాడు, విశ్వాసిగా మార్చబడ్డాడు. ఆ విశ్వాసాన్ని చేపట్టి తుదమట్టుకు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మంచి పోరాటం పోరాడుతని, విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు తుదముట్టించింది. ఇక ముందు నాకేముందంటే దేవుని దగ్గర బహుమానము, జీవ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది అని చెప్తాడండి. దేవునికి స్తోత్రం. యోబు ఉన్నాడు, విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. తనకున్న సమస్తం కోల్పోయినా హృదయాన్ని మాత్రం బలపరుచుకుని, తన భార్య కూడా నిందించి దేవుణ్ణి దూషించి మరణముఖమయ్యా అని చెప్పేసి సలహా ఇచ్చినప్పుడు కూడా ఈ మాట మాట్లాడతాడు. యోబు కూడా భక్తుడు, మహాభక్తుడు. మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టుగా మాట్లాడుచున్నారు. మనము మేలే అనుభవించాలా,
కీడు అనిపించతగదా అంటాడండి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి నీ విశ్వాసానికి పరీక్ష కావచ్చు, నీ పొరపాట్లు కావచ్చు, నీ లోపము కావచ్చు, సాతాను మీద దాడి చేయొచ్చు ఉండొచ్చు. అప్పుడు నువ్వు దేవుడి సేరుగా ఉన్నప్పుడు, నీ విశ్వాసం బలంగా కాపాడుకున్నప్పుడు, విశ్వాసము ద్వారా దేన్నైనా జయిస్తావు. దేవునికి స్తోత్రా. అది షడ్రక్ మిషక్ అబద్ధం, ఒక అగ్నిగుండం కావచ్చు, ఒక దానియేలు ఒక సింహాల బోను కావచ్చు, పౌలు శిలాలు ఒక చెరసాల కావచ్చు. దేవుని బిడ్డలు విశ్వాసం ద్వారా వాళ్ళు ఏమయ్యారంటే బలపరచబడ్డారు. ఆ శ్రమను అధిగమించి దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకెళ్ళి జయం పొందారండి. విశ్వాసంలో చల్లారిపోనివ్వకూడదు. విశ్వాసాన్ని పోగొట్టుకునివ్వకూడదు. అవిశ్వాసాన్ని రానివ్వకూడదు. ఇంకా నాకు వేలు జరిగిందా, ఇంకా నాకు ఉద్యోగం వస్తుందా, ఇంకా నాకు పెళ్ళి అవుతుందా, ఇంకా నాకు పిల్లలు పడతారా, ఇంకా నేను అప్పులు తీర్చగలనా, నేను వ్యవసాయాన్ని పండించగలనా, నా సమస్యలన్నీ గట్టెక్కేనా, ఇలాంటివి అనేక డౌట్లు నీకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టండి. దేవుడు ఒకటే పరిష్కారం చేస్తాడు నీకు. నీ విశ్వాసం సరైనగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఉన్న బంగారు వజనాలు అయితే అది ఎక్కడికైనా చెల్లింది. అలాగే నీ విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం అయితే, బలమైన విశ్వాసం అయితే, స్థిరమైన విశ్వాసం అయితే ఏది నిన్ను ఓడించలేదు. జయమే నీకు కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మంది దేవుని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. చాలా మంది కాసేపు నమ్ముతానంటారు, కాసేపు ఇంకెంతకాలం, ఇన్ని సంవత్సరాలు నాకు మేలు కలిగింది, ఇది కలిగిద్దంటావా, ఇంతకాలం కష్టపడ్డాను సాధించలేంది, ముందు సాధించగలను అంటారా అని చెప్పేసి వారి యొక్క అవిశ్వాసం మాటలు చెప్తూ ఉంటారు. అవి వినకూడదండి, అవి వినకూడదు, అవి మాట్లాడనివ్వకూడదు, వాళ్ళ మాటలు మనం నమ్మకూడదు. అంటే బైబిల్ భక్తుల్లో దేవుని బిడ్డలారు ఎంతమంది విశ్వాస వీరులుగా గొప్ప గొప్ప శూర కార్యాలు చూశారో దేవుని చేత, వారిని మనం గుర్తుపెట్టుకోవాలి, వారిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువునందు స్థిరంగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్ అంటే దేవుని నమ్ముకుని వెనకెళ్ళకూడదు, స్థిరంగా ఉండాలా. ఎంత విశ్వాసం అంటే బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, ఒకవేళ చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను అని చెప్పేసి ఒకే ధ్యాసలోను ఉన్నప్పుడు దేవుడిని ఇంకా బలపరుస్తూ స్థిరంగా ఉంచుతాడు. రెండో విషయం, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. ఒక అబ్రహాం వలె, ఒక ఇసాకు వలె, ఒక ఏలియా వలె, ఒక పౌలు వలె, శిల వలె, అనేక మంది భక్తుల వలె స్థిరంగా ఉండాలండి. అస్థిరులుగా మాత్రం ఎప్పుడు ఉండకూడదని ప్రభువుని బట్టి మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనం మూడో విషయం చూసినట్లయితే పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం అండి. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. చాలండి, సత్యమందు స్థిరపరచబడాలి. మూడవది దేని ఏంటమ్మా చెప్పండి, సత్యమందు స్థిరంగా ఉండాలి. సత్యం అంటే ఏంటి తెలుసా మీకు? చాలా మంది సత్యం పేరు పెట్టుకుంటారు. సత్యము అంటే దేవుని బిడ్డలారా, యేసయ్య వాక్యమే సత్యము. ఈ వాక్యములో మనము స్థిరంగా ఉండాలండి. వాక్యం ఏం బోధిస్తుంది, వాక్యం వివరిస్తూ ఉంది, వాక్యం ఏమని నీతో మాట్లాడుతూ ఉంది, దానికి నీవు నీ మనసుని కట్టుబడి స్థిరంగా ఉండాలండి. వాక్యమందు సత్యమందు, ఈ వాక్యమే సత్యం అంటాడండి. యోహాను సువార్తలో మాట రాయబడింది, సత్యమునందు స్థిరంగా ఉండాలి. బైబిల్ చెబుతుంది సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, స్వతంత్రంగా మనల్ని మారుస్తుంది అంటాడు. సత్యమందు స్థిరంగా ఉండాలా. మన మాటలు సత్యంగా ఉండాలి, మన ప్రవర్తన సత్యంగా ఉండాలా, మన ఆత్మీయ జీవితం సత్యముగా ఉండాలా. అసత్యానికి చోటు ఇవ్వకుండా దేవుని పెట్టారు. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా వెంట ఉన్నాడు, నాలో ఉన్నాడు నా యేసయ్య అని చెప్పేసి సత్యం నందు మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. మనం దేవుని సమర్పించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో విషయము, సత్యమందు స్థిరంగా ఉండాలి. యేసయ్య ఈ లోకంలో సత్యవంతుడిగా జీవించాడు, సత్యములకు స్తంభం అయ్యాడు. ఆయన
ఆయన నమ్ముకున్న శిశువులందరినీ కూడా దేవుని బిడ్డలారా సత్యవంతుడిగా మార్చి జీవింపజేశాడు. ఇవాళ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అనేక మంది సత్యవంతులుగా బ్రతుకుతూ ఉన్నారు, పరలోక పౌరులుగా వారసులయ్యి జీవిస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. సత్యవంతులుగా ఉండాలండి, సత్యం నందు స్థిరంగా ఉండాలి. కాసేపు అసత్యం వైపు, కాసేపు సత్యం వైపు ఉండకూడదు. ఈ లోకాన్ని చూసినట్లయితే ఎక్కడ చూసిన అసత్యమే, అబద్ధాలే, మోసం, దగ. అనేసే నమ్ముకున్న వాళ్ళు అలా ఉండాలి వీల్లేదు. ఈ లోకానికి వేరే ఉన్నారు అంటాడు. వెలుగు భయంగా ఉండాలి, సత్యవంతులుగా ఉండాలి, క్రీస్తుకి సాక్షులుగా ఉండాలి, క్రీస్తు ప్రతిబింబం మనలో కనిపిస్తూ ఉండాలండి. సత్యవంతులుగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. 4వ విషయం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకుందాం. 4వ విషయము ఎఫెసీ పత్రిక పౌలు రాసిన ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అండి. ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను మీ మహిమాశ్వర్యము చొప్పున మీకు దయచేయవలన మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులన్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపరుడి. చాలండి, ప్రేమయందు స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ ప్రేమయందు? లోకంలో ఇచ్చే ప్రేమయందు కాదు, యేసయ్య ప్రేమయందు, యేసయ్యని ప్రేమించే విషయంలో స్థిరంగా ఉండాలి. ఎలాగండి యేసయ్య ప్రేమిస్తాం? నాకు కనిపించట్లేదు కదంటే ఆయన నీలోనే ఉన్నారు. ఆత్మస్వరూపిగా నీ హృదయంలో చోటు చేసుకున్నారు, నీ మనసులో ఉన్నారు, నీ గృహంలో ఉంటారు. కాబట్టి ప్రేమ యందు, యేసయ్య ప్రేమ యందు స్థిరంగా ఉండాలండి. కాసేపేమో లోకం ప్రేమ, కాసేపేమో దేవుని ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. ఎగ్జాంపుల్, నేను యేసయ్యని ప్రేమిస్తాను అనడానికి రుజువు ఏంటంటే ఆయన మాట వినాలి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పింది చేయాలి. అదే ఆయన ప్రేమించటం, అదే ఆయనకి ఇచ్చే గౌరవం, విలువ, మర్యాద, ఆయనకిచ్చే సంతోషం. అదే యేసయ్య చెప్పినటువంటి విధంగా నడుచుకుంటూ, ఆయన అడుగుజాడలో సాగిపోతూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయన కొరకే నా జీవితాన్ని సమర్పించుకుని ఆయన్నే నీ హృదయంలో చేర్చుకుని నువ్వు జీవిస్తున్నట్లయితే ఆయన ప్రేమ యందు నువ్వు స్థిరంగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను ప్రేమలు అనేకం నీకు ఎర్రేస్తూ ఉంటాను. సేమ్ టైంలో దేవుని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, దేవుని ఇష్టపడినప్పుడు, దేవునిలో సాగిపోతున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను కూడా అనేక రంగుల లోకాన్ని చూపిస్తూ నీకు ఎర్రేస్తూ ఉంటుంది. దాని వైపు బెండ్ అయితే చాలా ప్రమాదంలో పడతావు, చాలా డేంజర్లో పడతావు. చాలా నీకు చూపిస్తూ ఉంటుంది, నీ మనసుకి తెప్పిస్తూ ఉంటుంది. సాతాను కూడా నీకు ప్రేమిస్తాకి వస్తుంది, లోకాన్ని నీకు ఎరేస్తుందండి. లోకాన్ని అనేక అందాలు, నీకు దేనికైతే లోపడతావో, దేనికైతే ఇష్టపడతావో, ఏదైతే నీకు అవసరమో దాన్ని ముందు తీసుకొచ్చి పెట్టేసి దీన్ని ప్రేమించు అని అంటది. చాలామంది అంటూ ఉంటారు, నేను చిన్నవాడిని అండి, అప్పుడే నేను యేసయ్యని నమ్ముకోవడం ఏంటి, అప్పుడే నేను ఆయన ప్రేమించడం ఏంటి, లోకం ఎంత ఉందో అనిపించాల్సింది అంటూ ఉంటారు. చిన్నవాళ్ళని చూస్తే, ముసలోళ్ళని చూస్తే అయ్యా దేవుని నమ్ముకో అయ్యా అని అంటే వాళ్ళు అంటూ ఉంటారు, ముసలోడు పెద్ద వయసు వాళ్ళు, నేను ముసలోళ్ళు అయిపోయాను, అన్నీ అయిపోయాను, నేను ఇప్పుడే నేను దేవుని నమ్ముకోను అంటూ ఉంటారు. మరి ఎప్పుడు నమ్ముకుంటావు? యేసయ్యని నమ్ముకోకుండా, యేసయ్యని ప్రేమించుకోకుండా, ప్రేమను స్థిరంగా ఉండకోకుండా నువ్వు జీవించి భూలోకాన్ని దాడిపోతే, ఇంకా చనిపోతే నరకం అనేది ఉందండి. తీర్పు ఉంది, నరకం ఉంది, అగ్నిగుండం, అగ్ని ఆరదు, జీవితాంతకాలం భయంకరంగా, అంటే చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందండి. ఆ జీవితాంతకాలం అగ్నిగుండములో మల మాడిపోవాలండి. యేసయ్యని నమ్ముకోకుండా చనిపోతే చాలా ప్రమాదం చెప్తాను మీకు. ఇలా బైబిల్ బయట చెప్తున్నాను, సొంతంగా చెప్తాను. యేసయ్యని నమ్ముకోకపోతే చాలా ప్రమాదం. ఈ భూలోకంలో బాధలే కాదు, యోగు కంటే బాధలు ఎవరికి రావు, యేసయ్య కంటే ఎవరికి బాధలు ఎక్కువ రావండి. మీరు ఎంత బాధలు పడతారో మీరు పడగలిగినంత యేసయ్య రప్పిస్తానన్నాడు మీకు. అయినా తప్పించుకునే మార్గాన్ని మీకు ఏర్పాటు చేస్తానన్నాడు. తప్పిస్తాడు ఆయన.
ఈ బాధ తట్టుకోలేక ఒకవేళ యేసయ్యను నమ్ముకోకుండా వెనకంజ వేస్తే లోకంలో కలిసిపోతే లోక ప్రేమ వైపును పరిగెత్తుకెళ్తే ఈ లోకయాత్ర ఎప్పుడైనా పడద్ది. ఆ తర్వాత అగ్నిగుణంలో కాలిపోవాలి ఆత్మ ఎల్లప్పుడూ. దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఆత్మ రక్షించుకుంటానికి, నీ ఆత్మను కాపాడుకుంటానికి. మరో లోకం ఉందని, ఆ లోకంలో నాకున్న తప్పించబడి పరలోక రాజ్యానికి వెళ్ళి స్వతంత్రించుకోవాలని, పరలోక రాజ్యం దక్కించుకోవాలని, అనుభవించాలనే ఆశతో మనం ఈ విధంగా భక్తిలో కొనసాగాలి. దేవుని ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమ యందు స్థిరపడాలి ప్రియులారా, స్థిరపడాలి. అలా స్థిరపడిన వాళ్ళు అనేక మంది బైబిల్లో ఉన్నారు. కానీ నేను అవుట్లైన్గా చెబుతూ ఉన్నాను ఈ అంశాలు. అనేక మంది, అబ్రహాము స్థిరపడ్డాడు దేవుని ప్రేమించే విషయం. ఇస్సాకు, యాకోబు, యోసేపు, సమూయేలు, దావీదు, యోబు, కొత్త నిబంధనలో శిష్యులు అనేక మంది భక్తులు యేసయ్యని ప్రేమించి ఆయన ప్రేమకు బద్దులైపోయి ఆయన కొరకు అంకితం అయిపోయారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు దేవుని నమ్ముకున్న తొలి దినాల్లో ఆయన్ని భక్తి నుంచి మాన్పించడానికి, క్రీస్తు ప్రేమ నుంచి దారి మళ్లించడానికి ఒక ప్లాన్ చేశారంటండి. ఆయన రూమ్లో ప్రార్థన చేస్తూ ఉండగా వారి మేనమామ గారి కూతురిని చాలా అందగెత్తంటండి. ఆమెని ఆ రూమ్లో పంపించారంట. అంటే ఆ సాధు సుందర్ సింగ్ గారిని భక్తిలో నుంచి భక్తిని చెడగొడటానికి ఒక అందమైన స్త్రీని సాతాను ఎరేసిందని చెప్పాలి. ఎరేసినప్పుడు ఆయన ఆ రాత్రి మోకాళ్ళేసి తెల్లవారు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా లేగిస్తాడు, ఇంకా ప్రార్థన నుంచి బయటకు వస్తాడని చెప్పేసి ఇంకా ఎదురు చూస్తూ కళ్ళు కాసేటట్టుగా చూస్తుంది ఈమె. ఆ తర్వాత ఆమె నన్ను తెల్లారిపోయింది. చూస్తే ఒక అందమైన స్త్రీ, వరుసకి మేనమామ కూతురు. ఒకటే చెప్పాడంటండి, నాకు ఒకే ఒక ప్రేమ ఉంది, ఒకే ఒక మనసు ఉంది, ఒకే ఒక హృదయం ఉంది, అది నేను యేసయ్యకి ఇచ్చేసాను. నీకేమిటాక నా దగ్గర ఇంకేమి అలా దించుకున్న అందగైతే బయటికి వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో కూడా యేసయ్యని ప్రేమను చెడగొడటానికి అనేక ఎదిరింపులు, అనేక ఎరలు నీకు సాతానుడు వేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే విషయంలో నువ్వు స్థిరంగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మీకు నేను హెచ్చరిస్తున్నాను, మనం చేస్తున్నాను. ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. ఇది 4వ విషయం. 5వ విషయం చూద్దామా? తెస్సలోనికే మొదటి పత్రిక 3వ అధ్యాయము. తెస్సలోనికే మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అండి. 13వ వచనం చదువు సహాయం చేయండి. తెస్సలోనికే మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన సిద్ధపరచుటకై ఆయన మేము మీ ఎడల ఎలాగ ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరు ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయును గాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత యందు స్థిరపరచబడాలి. దీని ఏందని చెప్పండి? పరిశుద్ధత యందు స్థిరపరచబడాలి. లోకంలో ఉన్న పరిశుద్ధత సరిపోదు. మీ నీతి కార్యాలు, మీ పరిశుద్ధత దేవుని దృష్టికి ఎలా ఉందంటే, లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధత దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాగా ఉన్నాయంటాడు. అసహ్యంగా ఉన్నాయి దేవుని దృష్టికి. మరి ఎలాగా? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి నువ్వు నమ్మినందువల్ల, విశ్వాసం ఉన్నందువల్ల యేసయ్యని నీతిమంతులుగా తీర్చడం వలన నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడుతూ ఉన్నావు. నేను పరిశుద్ధులే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులే ఉండమని వాక్యం తెలియజేస్తుందండి పేతురు పత్రికలో. పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి. అపరిశుద్ధతతో మనం కలిగి ఉండకూడదు. అపాత్రులుగా ఉండకూడదు. నీచమైన కార్యాలలోనికి వెళ్ళకూడదు.
దేవుని నమ్మకం ముందు దేవుని బిడ్డలారా ఇష్టానుసారంగా మనం ఉండి ఉండొచ్చు, బ్రతికి ఉండొచ్చు, జీవించి ఉండొచ్చు. కానీ క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకు స్థిరంగా ఉండాలంటే పరిశుద్ధత స్థిరంగా ఉండాలి. కొన్ని రోజులు మురుకులో పడి బురదలో పడి అందులో కొట్టుకుపోకుంటూ మరలా వచ్చి కడుగు ప్రభు అని అనకూడదు. ఒకసారి మనం వెలిగింపడిన తర్వాత, కడగబడిన తర్వాత, శుద్ధీకరపడిన తర్వాత ప్రభు పాదాలు పట్టుకుని నన్ను కాపాడుతుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ పరిశుద్ధతలోనే స్థిరపరచబడాలి, స్థిరంగా ఉండాలి. తెలియకృతం దేవుని బిడ్డలారా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లవాడు బురదలో పడితే ఆ బురదంతా కూడా చక్కగా పంప దగ్గర తీసుకెళ్ళిపోయి చక్కగా నీళ్లు పెట్టి శుభ్రంగా కడిగి సబ్బుతో కడిగి రుద్ది శుభ్రంగా మంచి బట్టలు వేస్తాం. మరలా ఆ బురదలో పడతా ఉంటే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? సో తీసుకుని పడతావా, మళ్ళీ వెళ్తావా, బురదలో మునుగుతావని చెప్పేసి లాపాలాపా కొట్టేస్తాం. దేవుడు కొట్టక ముందే మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ కలిగి ఉండాలా, శుద్ధి కలిగి ఉండాలా, పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధత విషయంలో స్థిరపరచబడాలా. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. పరిశుద్ధతలో స్థిరపడాలండి. భక్తులు అనేక మంది పరిశుద్ధ జీవితం జీవించి మనకు సాక్ష్యంగా ఉంచి వెళ్ళారు, మాదిరి నుంచి వెళ్ళారు భక్తులు. యేసయ్య నమ్ముకున్న మనం, మన జీవితం, మన ప్రవర్తన, మన నోరు, మన చూపు, మన ఆలోచనలు కూడా పవిత్రమైనవిగా ఉండాలండి. అపవిత్రమైన వాటికి చోటు ఇవ్వకూడదని నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలి. 5వ విషయం చెప్పుకుంటూ వచ్చేప్పుడు 6వ విషయం చూద్దామా? తెస్సలోనికే 2వ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికే 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మా తండ్రి అయిన దేవుడును మీ హృదయమును ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమును మిమ్మల్ని స్థిరపరచునుగాక. చాలు, దేవునికి స్తోత్రం. సత్కార్యములు యందు స్థిరపరచబడాలంటే, సత్కార్యములు అంటే తెలుసా మీకు? సత్కార్యాలు అంటే మంచి కార్యాలు. దేవునికి స్తోత్రం. మంచి మంచి పనులు చేపట్టాల. సత్కార్యాలు అంటే మంచి కార్యాలు అని అర్థం. మంచి కార్యాలు చేసే విషయంలో స్థిరంగా ఉండాలా, చెడు కార్యాలు చేసే విషయంలో దూరం అయిపోవాలా. తలంపుల్లో కూడా మనకు రాకూడదని తెలియజేస్తున్నానండి. సత్కార్యాలు మంచి కార్యాలు. నీకున్న దాంట్లో ఎదుటివారికి, పేదవాళ్ళకి, బట్టలు తిన్న వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి. ఒకసారి చాలా దూరం నుంచి, పాడేరు నుంచి 2 సేవకులు వచ్చారు మా దగ్గరికి. ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత నాకు ఎంతో ఏదైనా చేద్దాం అనిపిస్తే ఆ 2 పాస్టర్ గారిని కూడా షాపుకి తీసుకెళ్ళిపోయి బట్టలు ఇప్పించి, ఆ తర్వాత మన సంఘానికి తెలిసిన వాళ్ళు ప్రకటన చేస్తే కొంతమంది వారికి ఉన్న వాటిని తీసుకొచ్చి ఒక 3 బస్తాలు 3 సంచులు బట్టలు నింపబడి వాటిని దేవుని బిడ్డలారా తీసుకెళ్ళిపోయి వారి ప్రాంతంలో, అడవి ప్రాంతంలో అవి పంచడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందపడ్డారంట. కొంతమంది కన్నీరు కారుస్తూ దేవుని స్తుతించారంట. మీరు ఇచ్చిన ఈ వస్త్రాల కొరకు స్తోత్రాలు ప్రభువా. మన సంఘం ద్వారా సత్కార్యాలు చేసేవారికి మనం ఉండాలా, మన కుటుంబం ద్వారా సత్కార్యాలు చేసేవారిగా మనం ఉండాలా. దేవునికి స్తోత్ర. కొంతమంది సంఘానికి బట్టలు పెట్టేవాళ్ళు ఉన్నారు, దుప్పట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చలికాలంలో ఆహారం పెట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫీజులు కట్టి చదివించేవారు ఉన్నారు, బిడ్డల్ని, అనాథుల్ని. దేవుని బిడ్డలారు ఇలాగా వరద బాధితులకు కూడా కొంతమంది సహాయం పంపించేవారు ఉన్నారు, నిరాశ్రయులైన వారిని ఆదరించేవారుగా ఉన్నారు. అయ్యి సత్కారాలంటే ఎదుటి వారికి మేలు చేయటం, మంచి పనులు చేయటం. అందుని బట్టి వారు దేవుని స్తుతిస్తారు, నిన్ను దీవిస్తారు, నీకు ఆశీర్వాదం వస్తుంది. సత్కార్యము యందు మనము స్థిరంగా ఉండాలంటే మంచి పనులు చేసుకుంటూ ఈ జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు నీకు ఎంతో ఆనందం వస్తుంది.
ఎంతో సంతోషం వస్తుంది, ఎంతో నెమ్మది వస్తుంది, తృప్తి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది 6వ విషయం అండి, సత్కార్యాలు యందు స్థిరంగా ఉండాలి. చివరిగా 7వ పాయింట్ చెప్పుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయుండి చదవండి. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు. ఉత్సాహమందు స్థిరంగా ఉండాలండి. ఉత్సాహమందు. ఏ ఉత్సాహము? క్రీస్తుని స్తుతిస్తే వచ్చే ఉత్సాహము, ప్రార్థనకు వచ్చినందువల్ల వచ్చే ఉత్సాహము, నీతి కార్యాలు చేస్తే వచ్చే వల్ల ఉత్సాహము. దేవుని బిడ్డలారా, దేవుడి కోసం బ్రతికేమే, ఆ బ్రతుకు వల్ల వచ్చే ఉత్సాహము స్థిరంగా మనలో ఉండాల. మన హృదయంలో ఉత్సాహమందు, సంతోషమందు, ఆనందమందు సంతోషంగా ఉండాలి. పౌలు గారు అంటారు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు. ఎప్పుడు కూడా ఉత్సాహము, ఆనందము, సంతోషం ఎన్ని ఒకటే అనే మాట అర్థం. మన జీవితం అది ఏమని పెట్టారా? క్రీస్తుని కలిగి ఎల్లప్పుడూ కూడా ఉత్సాహముగా జీవించుదుముగాక. నెంబర్ 1 పాయింట్, ప్రభువునందు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి. రెండో విషయం, విశ్వాసమునందు స్థిరంగా ఉండాలి. మూడో విషయము, సత్యమందు స్థిరంగా ఉండాలి. 4వ విషయము, ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. 5వ విషయము, పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలి. 6వ విషయము, సత్కార్యము యందు స్థిరంగా ఉండాలి. చివరిగా 7వ విషయము, ఉత్సాహమునందు స్థిరంగా ఉండాలి. అలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. మన జీవితాన్ని అటు విధంగా ఫలింపచేయునుగాక. అటువంటి విధంగా దేవుడు జీవింపజేసి పరలోక రాజ్యానికి వారసులుగా నియమించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, మహిమగల ప్రభువా, వివరించిన వర్తమానమును దీవించండి, ఆస్వాదించండి, అందరి హృదయాలు ఫలింపచేయండి. కృప చూపమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.